సంక్రాంతి ఈ పండుగకి టాలీవుడ్ లో ఉండే గిరాకీ అందరికీ తెలిసిందే కదా. అయితే గత 2-3 ఏళ్ల నుండి ఇది ఇంకా పెరిగింది. సంక్రాంతికి సినిమా యావరేజ్ టాక్ వచ్చినా సరే సినిమా హిట్ అవుతుంది అన్న గ్యారంటీ నిర్మాతల్లో ఏర్పడింది. సో వాళ్ళ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ చేయాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అందుకే ఇప్పుడు 2027 సంక్రాంతికి సినిమాల లిస్ట్ చాంతాడంతా అయ్యింది. సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే టాలీవుడ్ లో ప్రతి ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సినిమా సీజన్ ఏదైనా ఉంది అంటే అది సంక్రాంతి. ఈ పండుగ సమయంలో ప్రేక్షకులు కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే సాంప్రదాయం ఉంది అంటే నిర్మాతలకు ఇది బంగారు అవకాశంగా మారింది. అందుకే పెద్ద హీరోల నుంచి యువ కథానాయకుల వరకు అందరూ తమ సినిమాలను సంక్రాంతి బరిలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ సీజన్ లో విడుదలైన సినిమాలకు మంచి ఓపెనింగ్స్ రావడమే కాకుండా సరైన టాక్ వస్తే భారీ కలెక్షన్లు కూడా నమోదు చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరం సంక్రాంతి విడుదలల కోసం తీవ్ర పోటీ కనిపిస్తోంది. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి మాత్రం గతంలో ఎప్పుడూ లేనంతగా ఆసక్తికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్కరిద్దరు కాదు, టాలీవుడ్ కు చెందిన దాదాపు అందరు స్టార్ హీరోలు, సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు తమ సినిమాలను ఒకే పండుగ సీజన్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ తప్పదన్న చర్చ ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ట్ అయిపోయింది. ఈసారి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున వంటి సీనియర్ స్టార్ హీరోలు సంక్రాంతి రేసులో నిలవాలని రెడీ అవుతున్నారు. వీరితో పాటు యువ హీరోలు కూడా వెనక్కి తగ్గే పరిస్థితిలో కనిపించడం లేదు. ప్రతి ఒక్కరూ తమ సినిమాపై భారీ అంచనాలతో ఉన్నారు. దీంతో సంక్రాంతి బాక్సాఫీస్ మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న వెంకటేష్ సినిమా జనవరి 12న విడుదల కానుంది అని చిత్ర బృందం ప్రకటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని ఈ సినిమాను సిద్ధం చేస్తున్నారు. అనిల్ రావిపూడి గత చిత్రాల విజయాలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి ఆసక్తి కనిపిస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా తన తాజా చిత్రం కాకాను సంక్రాంతికే తీసుకురాబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. చిరంజీవి సినిమా అంటే పండుగ సమయంలో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అందుకే ఈ సినిమాకు కూడా భారీ స్థాయిలో విడుదల ఉండే అవకాశం కనిపిస్తోంది. మెగాస్టార్ సినిమా రావడం వల్ల సంక్రాంతి పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. మరోవైపు నందమూరి బాలకృష్ణ కూడా వెనక్కి తగ్గే ఆలోచనలో లేరు. దర్శకుడు గోపీచంద్ మలినేనితో రూపుదిద్దుకుంటున్న ఆయన కొత్త సినిమాను కూడా సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలయ్య సినిమాకు మాస్ ప్రేక్షకుల్లో ఉండే ఆదరణ దృష్ట్యా ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద పోటీదారుగా నిలవబోతోంది. అక్కినేని నాగార్జున కూడా ఈ రేస్ లో దిగుతున్నారని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన నటిస్తున్న కింగ్ 100 సినిమాను సంక్రాంతి సీజన్ లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్స్ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ నాగార్జున కూడా పండగ బరిలో ఉంటారన్న చర్చలు సినీ వర్గాల్లో కొనసాగుతున్నాయి. ఇక సీనియర్ హీరోలే కాదు, యువ హీరోలు కూడా ఈసారి పండగ అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. శ్రీ విష్ణు, సాయిధరం తేజ్, శర్వానంద్ వంటి హీరోలు కూడా తమ సినిమాలను సంక్రాంతి సీజన్ లోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల ఈ హీరోల సినిమాకు మంచి ఆదరణ లభిస్తూ ఉండడంతో పండుగ సమయంలో ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు అన్న నమ్మకంతో ఉన్నారు. అయితే ఒకే సమయంలో ఇన్ని సినిమాలు విడుదల కావడం ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రధాన చర్చగా మారింది. సాధారణంగా సంక్రాంతికి 2 లేదా 3 పెద్ద సినిమాలు వచ్చినా థియేటర్ల కేటాయింపు విషయంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటిది ఈసారి 6 నుంచి 8 సినిమాలు విడుదలైతే పరిస్థితి ఎలా ఉంటుంది అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా థియేటర్ల సమస్య నిర్మాతలను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తుంది. ఏ సినిమా అయినా భారీ స్థాయిలో విడుదల కావాలి అంటే ఎక్కువ స్క్రీన్లు అవసరం. కానీ రాష్ట్రాల్లో ఉన్న థియేటర్ల సంఖ్య పరిమితమే. ఒకే సమయంలో అందరికీ సమానంగా స్క్రీన్లు కేటాయించడం దాదాపు అసాధ్యం. దీంతో కొన్ని సినిమాలకు ఆశించిన స్థాయిలో థియేటర్లు దక్కకపోవచ్చు. ఒక సినిమా ఎంత మంచి టాక్ తెచ్చుకున్నా ప్రేక్షకుల డిమాండ్ కు సరిపడా థియేటర్లు లేకపోతే కలెక్షన్లు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తొలి 3 రోజుల ఓపెనింగ్స్ పై దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలకు మొదటి వారమే కీలకం. అదే సమయంలో సరైన సంఖ్యలో స్క్రీన్లు లేకపోతే నిర్మాతలకు ఆర్థికంగా నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంటుంది. ఇక మరోవైపు ప్రతి నిర్మాత కూడా తమ సినిమాకు ఎక్కువ థియేటర్లు దక్కేలా పంపిణీదారులతో ముందుగానే చర్చలు జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే సంక్రాంతి సీజన్లో 100 కోట్ల వ్యాపారం జరుగుతుంది. మంచి టాక్ వస్తే సినిమా పెట్టుబడి చాలా వేగంగా తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఎవరూ ఈ అవకాశాన్ని వదులుకోవాలి అని అనుకోరు. సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే
కానీ ఇన్ని సినిమాలు ఒకేసారి వస్తే ప్రేక్షకుల దృష్టి కూడా విడిపోతుంది. ఒకే కుటుంబం ఒకే రోజున 2 లేదా 3 సినిమాలు చూడలేరు. ఏ సినిమా చూడాలి అని అనుకున్న విషయంలో ప్రేక్షకులు ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతో కొన్ని సినిమాలకు మొదటి రోజు నుంచే ప్రభావం కనిపించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది నిర్మాతలు విడుదల తేదీలను మార్చుకునే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతుంది. పండుగ తర్వాత విడుదలైన థియేటర్లు ఎక్కువగా దొరికితే అవకాశం ఉండడంతో పాటు పోటీ కూడా తగ్గుతుంది. కానీ సంక్రాంతి సీజన్ ఇచ్చే కలెక్షన్లను వదులుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉంటారు అన్నది ప్రశ్నగా మారింది. ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న పెద్ద ప్రశ్న కూడా ఇదే. సీనియర్ హీరోల కోసం యువ హీరోలు తమ సినిమాలను వాయిదా వేసుకుంటారా, లేక కొత్త తరం హీరోలు వెనక్కి తగ్గకుండా నేరుగా బాక్సాఫీస్ పోరుకు సిద్ధమవుతారా? మరోవైపు సీనియర్ స్టార్ హీరోల్లో ఎవరైనా పరిస్థితిని అర్థం చేసుకుని తమ సినిమా విడుదల తేదీని మార్చుకుంటారా అనే అంశాలపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.